అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కృపాసత్య కనికర కూడా పరిశుద్ధమైన దీవెని శ్రేష్టమైన నామానికి వందనాలు. అయినా ప్రభా యొక్క ఏప్రిల్ 17వ తారీఖు ప్రభా నీ చిత్తములో మరి ప్రభా విమలమ్మ గారి కుటుంబం ఉంచినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గృహంలో ప్రభా మరి ప్రార్థన జరగడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పాటల ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యం ద్వారా ఇప్పటి వరకు నడిపించారు. ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. నాయన వాక్య ధ్యానంలో కూడా నాయన ప్రభా నా మాటలు కాదు ప్రభా నీ యొక్క వాకును పంపించిన నీ బిడ్డలతో మాట్లాడండి నాయన. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఏ శోధన ఆటంకాలు ఏమి కూడా డిస్టర్బ్ చేయకుండా నాయన తండ్రి ప్రభా నీ కాపుదల తోడుకొని స్వచ్ఛమైన నీ యొక్క మాట నీ బిడ్డలతో మీరు మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ రోజున 118వ కీర్తన చదువుకుంటున్నాం. 1 వచనం నుంచి 6 వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చెయ్యగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట సూచించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ రోజున అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? నిరంతరం ఉంటుంది. యేసు అంటేనే కృప. అంటే యేసు ప్రభువు వచ్చిన తర్వాతే కృపాకాలం స్టార్ట్ అయింది. యేసు ప్రభువు రాకముందు మన కృపాకాలం ఉందా అంటే లేదు. ఇది కృపాకాలం అంటున్నాం. అంటే ఇప్పుడు ఆయన వచ్చే ముందు ఇదే కాలం అయింది. ఇది హెచ్చరిక కాలం, ఇది వార్నింగ్ పీరియడ్. ఇంకా కృపాకాలం టైం అయిపోయింది. చాలా మంది పాస్టర్లు ఏం చెప్తారంటే మనం కృపాకాలంలో ఉన్నాం, మనం ఏం చేస్తే దేవుడు క్షమిస్తారంటారు. అయిపోయింది. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ టైం ఇచ్చాడు ఆయన. అంటే ఆ టైం ఎంతవరకు ఇచ్చాడు? నువ్వు రక్షణ పొందే అంతవరకు కూడా ఆయన ఒక టైం ఇచ్చాడు. ఆ టైంలో రక్షణ పొందే వాళ్ళందరూ కూడా దేంట్లో రా? తీర్పులోకి రారు. అంటే రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తే నరకానికి వెళ్ళిపోతారని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువునందు యేసుక్రీస్తు వారి రక్షకుడు విమోచకుడు అని ఆయన నామములో బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందు ప్రతి ఒక్కడు కూడా ఏమవుతాడు? రక్షించబడతాడు. సో మరి ఈ రోజున మరి ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించును. దేవుని కృప ఉంది కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ కృతజ్ఞత కూడిగా జరుగుతూ ఉన్నది. మరి 5వ వచనం చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఎక్కడున్నారంట? ఎక్కడి ప్రార్థన చేశారు? ఇరుకులో ఉండి ప్రార్థన చేశారు, శ్రమలో ఉండి ప్రార్థన చేశారు, బాధలో ఉండి ప్రార్థన చేశారు, అనారోగ్యములో ఉండి మొరపెట్టుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయన నా మొర ఆలకించి ఎక్కడ? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. అంటే నీవు ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉండి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ఆ 97వ కీర్తన అంటారు, అతను నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను ఆయన్ని తప్పించేదనా. ఎవరు ప్రేమించారు? దావీదు మహారాజు దేవుడు ఎంతగానో ప్రేమించాడు. సౌలు రాజు అటాక్ చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ యొక్క దాడి నుంచి, ఆ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి ఎవరు తప్పించారు? దేవుడే దావీదును సౌలు నుంచి తప్పించాడు. దేవుడు పిల్లారా, జస్ట్ అందడానికి అంతేడు కానీ దేవుడు తప్పించాడు. అంటే మరణకరమైనటువంటి రోగము నీకు ప్రాప్తించినా కానీ నువ్వేం చేయాలి? దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ యొక్క మొరను ఆలకించి విశాల స్థలములో నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చాడంటే ఏమిచ్చాడు? ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఉత్తరం ఇచ్చాడంటే ఏంటి? సమాధానం. ఎలా సమాధానం ఇచ్చాడు? ఆరోగ్యం ద్వారా సమాధానం ఇచ్చాడు. నువ్వేమని ప్రార్థన చేశావు? ఆరోగ్యం కావాలని ప్రార్థన చేశావు కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఇదే అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. తర్వాత 8వ వచనంలో చూసినట్లయితే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట. అమ్మగారు చెప్పారు, ఇక్కడ నుంచి
మా యొక్క గౌరీపట్నం ఎడుగోలు ఈ ఫాదర్లందరికీ పాస్టర్లకి అందరికీ చెప్పాము, అందరూ ప్రార్థన చేశారని చెప్పి. అంటే వీళ్ళందరూ చేసేటువంటి ప్రార్థన, అందరూ మనుషులే కానీ ఏం చేశారు? ప్రార్థన చేశారు. సో అందరి ప్రార్థన మనం ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తే అమ్మగారిని మరి ఆ యొక్క విశాలమైనటువంటి స్థలములో మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మనల్ని తప్పించేటువంటిది, శ్రమల నుంచి తప్పించేటువంటి దేవుడు. ఇది ఎవరికి సాధ్యము అవుతుందంటే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత అంటాడు, ఆ రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మరణ పాశములు మనం చుట్టుకొని ఉన్నాను, నీకు విడుదల దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున మరి 91వ కీర్తనలో మనం చదివి ఉన్నాం, అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు, నేను అతన్ని తప్పించి ఉన్నాను. సో అప్పుడు కూడా ఏం చేశాడు? 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా, అతడు నాకు 97:15 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోని అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క కార్యం ఇలా ఉంటుందండి. ఎక్కడ నుండి ప్రార్థన చేశారు? ఇరుకులో ఉండి ప్రార్థన చేశారు. విశాల స్థలంలో ఆయన రెస్పాన్స్ ఇచ్చాడు. మరి ఆయన నాకు మొర్ర పెట్టగా అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిది లోపం? ఎవరిది లోపం? దేవుడిది లోపమా, విశ్వాసది లోపమా? విశ్వాసే లోపం. ఎందుకని? దేవుడికి ప్రార్థన చేయట్లేదు, దేవుడికి మొర్ర పెట్టుకోవడం లేదు. నీ బాధలు సాధనలు అందరూ ఇప్పుడు మనుషులు చెప్తున్నావు, బాధపడిపోతున్నావు, కురిగిపోతున్నావు. కానీ ఒక్కసారి నువ్వు దేవుడికి మొర్ర పెట్టి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? నేను అతనికి మొర్ర పెట్టగా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నా కుమారుడు, నేను నమ్మినవాడు, నా కుమార్తె నాకు మొర పెట్టుకుంటే నేను సమాధానం ఇస్తాను, నేను ఆ యొక్క మొరను ఆలకించి స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదును, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదును, అతన్ని విడిపించి ఎక్కడి నుంచి? ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క శత్రువుల నుంచి, ఆ యొక్క అనారోగ్యం నుంచి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేతను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నిన్ను విడిపించాలంటే, నిన్ను రక్షించాలంటే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే కారణం ఏంటి తెలుసా? నిన్ను గొప్ప చేయాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యం అండి. దేవుడు ఒకరు రక్షించుకున్నాడంటే వాళ్ళ ద్వారా తన పని జరిగించుకోవాలనుకుంటాడు. అంతేగాని ఆషామాషిగా మనకులాగా ఏదో ఉపయోగపడతాడని చేయడు ఆయన. ఆయనకు ఉపయోగపడేలా చేస్తాడు ఆయన. మనమందరం కూడా ఆయనకు ఉపయోగపడేలా చేస్తాడు. ఆయన సాక్షులుగా మనం వాడుకుంటాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. ఆయుష్ దీర్ఘాయువు అంటే ఆయుష్ ఉంది కానీ ఆరోగ్యం లేదు. ఉపయోగం ఏమవుతుందా? ఆయుష్ ఉంది, ఆరోగ్యం లేదు, ఉపయోగం ఏమవుతుందా? చాలా మంది దేవుని బిడ్డలారా మనం చూస్తే మరణ పడకల మీద మంచు నుంచి లేవలేదు. వారి పనులు వారు చేసుకోలేరు. భయంకరమైనటువంటి పరిస్థితి. కన్న బిడ్డలు వారి దరిదాపులు రారు, కన్న బిడ్డలే రారు. కోడలు చూడదు, కూతురు చూడదు, అల్లుడు చూడు. ఎవరు చూస్తారు? చాలా మంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే ఆ మంచం మీదకి వెళ్ళకముందే నన్ను తీసుకో ప్రభు ప్రార్థన చేసేవాడు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. చాలా మంది. నేను కూడా, ఎందుకంటే మరి చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు, మరి ఆ బాధ పడలేనప్పుడు ఇంకా దేవుడికి అదే యుక్తమైనటువంటి ప్రార్థన అనుకుంటూ ఉంటాను. అండ్ ఈ లోకంలో ఉండి మరి దేవుని నామాన్ని అవమానపరిచి మరి అలా పుట్టినటువంటి పిల్లల గురించి వాళ్ళతో చెప్పుకుని అన్నిటి ఈ పరిస్థితులన్నీ కూడా తప్పించడానికి ఆ మరణ పడకల మీద నుంచి మనల్ని లేవనెత్తాలని కోరుకుంటారు అందరూ కూడా. ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిచ్చింది అక్కడ? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. ఏ ఆయువు అండి? దీర్ఘాయువు. అందరికి దీర్ఘాయువు కావాలా వద్దా? ఎన్ని సంవత్సరాలు కావాలి మనిషికి? ఎన్ని సంవత్సరాలు కావాలి? అధిక బలం అన్న 70-80 సంవత్సరాలు. ఇంకా దేవుడు కృపను పొందుకున్నవాడైతే 110, 111, 120. ఇదే లాస్ట్. ఇంక దాని నుంచి ఎన్నోళ్ళు లేదు. ఈ విధంగా ప్రియదేవుని బిడ్డలారా, మనకు ఆయన దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరచేదును. అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఇస్తున్నాడు? నీకు ఆయుష్ ఇచ్చి నీకు సంతృప్తిని కలిగిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చా మన సిగ్గుతో భోజనం పెడతారు. సంతృప్తి కలుగుతుందా? సంతృప్తి కలుగుతుందా? తింటాం. తిన్న తర్వాత ఇంకొక ఆశ, ఇంకో డ్రింక్ ఇస్తే బాగుండు,
సలాడ్ ఇస్తే బాగుండు, ఇంకేడేదో అంటే అది అన్నీ కూడా ఏంటంటే మనిషి యొక్క ఆశలు అపరిమితమైన. తృప్తి లేదు మనిషికి, తింటూ వల్ల తృప్తి లేదు. కానీ మీరు తృప్తిపరచాలంటే దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఏమిస్తున్నాడు? ఆయుష్ ఇస్తున్నాడు. మరి ఆయుష్ లేదనుకోండి ఈ మట్టిలో కలిసిపోవాల్సింది. ఇంక మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆ రోజే అందరూ వస్తారు. ఎప్పుడు? ఏ రోజు? ప్రాణం పోయిన రోజే వస్తారు చూడడానికి. ఫస్ట్ పుట్టినప్పుడు మనం ఒక 10 మందో 15 మందో ఉంటారు. చనిపోయినప్పుడు చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? ఇక నువ్వు కనిపించవు కాబట్టి చాలా మంది వస్తారు. అంటే బైబిల్లో కూడా ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలని చెప్పేసి బైబిల్ వాక్యం కూడా చెప్తుంది. అయితే ఈ రోజున అమ్మగారికి దీర్ఘాయువు ఇచ్చాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అంటే అమ్మగారికి ఆరోగ్యం ఎందుకు ఇచ్చారు? ఆమె గొప్ప చేయాలని. ఇంకోటి ఏమన్నారు? నా రక్షణ అతనికి చూపించేదును అన్నారు. నేను రక్షించేవాడినని, నిన్ను విడిపించేవాడినని, నిన్ను బాగు చేసేవాడినని ప్రియాంక చెప్తూ సాక్షి ఏడ్చేసింది. అంటే ఆ పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అంటే మరి అలాంటి స్థితిలోంచి దేవుడు ఏం చేశాడు? విడుదల దయచేశాడు. ఇప్పుడు ఏం చేసిన అమ్మగారికి? ఇరుకులో మొరపెట్టుకుంటే నా రక్షణ నీకు చూపెడతానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు మాట్లాడాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే మనుషులు కాదు మనం ఆశ్రయించేది, మనుషులు కాదు మనం నమ్ముకోవాల్సింది. ఇదే వాక్యాన్ని మనము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. ఎవరంట? నా యొక్క ఇరుకులో విశాలత కలిగి చేసిన ఎవరు? ఆయనే. నేను నమ్ముకున్నటువంటి నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. భక్తుడేమన్నాడు? నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ, టెస్టిమనీ, ఇది సాక్ష్యము. నా యొక్క ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? సాక్షిముగా వాడుకుంటున్నాడు అమ్మ మిమ్మల్ని. ఆయనకు సాక్షిగా నా రక్షణ నీకు చూపించదని అన్నాడు 91లో. మరి 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించు అని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనమందరం కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయన తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. నీ యందు భయభక్తులు ఎవరు ఏనాలండి? నీ యందంటే దేవుని యందు. దేవుని స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో. ఈ రోజున భక్తి కలిగి ఉన్నారు కాబట్టి, దేవుళ్ళ విశ్వాసం ఉంచారు కాబట్టి, దేవుడు అమ్మగారి కోసం ఒక మేలు కార్యాన్ని దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. ఆ మేలు కార్యం కనుక ఆయన దాచి ఉంచకపోతే ఇది ఏమయ్యేది? కీడు కార్యం అయ్యేది. ఈ రోజున అంటే దేవుడు తన యందు భయభక్తులు కలవారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నరుల ఎదుట మనుషులందరూ చూస్తుండగానే దేవుని ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి. దేవుడి రోజున ఇంతగా మరి అమ్మగారిని ప్రేమించి మరి యొక్క భయంకరమైనటువంటి శోధన నుంచి తప్పించి మరి కాపాడి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఎంతో దాచించిన మేలు ఎంతో గొప్పది అని మనం వాక్యంలో చదువుకుని ఉన్నాం. ప్రియలారా, మరి రోజున మరి దానియేలులాగా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దానియేలులాగా నువ్వు రక్షించినా రక్షించకపోయినా
నేను మాత్రం ఆ ప్రతిమకు నమస్కారం చేయనన్నాడు. రాజుగారు నిలబెట్టినటువంటి ఆ బొమ్మకు, ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయనన్నాడు. అంటే ఆ విధంగా, అంటే అంతటి ధైర్యం కావాలి క్రైస్తవులకి. అంతటి ధైర్యం ఉన్నప్పుడు మరి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం దానియేలు గ్రంథము 3:15లో, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినేలా సరే, మీరు నమస్కరింపనేలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? 18 వచనం చూడండి. 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని స్తోత్రం. రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ నువ్వు నిలబెట్టినటువంటి దేవతలు కానీ విగ్రహాలకు కానీ బొమ్మకు కానీ నేను నమస్కరించును అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మరి మన రక్షించడానికి ఆయన సమర్థుడు. మరి ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనందరికీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఆయన బలపరుస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది కృతజ్ఞత ఎలా ఉంటుందంటే, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచి ఎంతమంది తిరిగి వచ్చారు? 9 మంది కదా. ఎంతమంది వచ్చారు? ఒకరే వచ్చారా? నమ్ముతున్న నిజంగా ఒకరే వచ్చారా? 9 మంది ఏమైపోయారు? అది మర్చిపోయారు. వాళ్ళకి కృతజ్ఞత అనేది లేదు. అంటే ఒక్కడే తిరిగి వచ్చారు. ఆ ఒక్కడు కూడా ఎవరో తెలుసా? ఇంట్లో వాడు కాదు, బయటోడు, యూదుడు కాదు, ఎవరు? సమరయుడు. ఇప్పుడు దేవుని పెట్టారా, సొంత ఇంట్లో వాళ్ళకి ఏముండదంట? ఏముండదు. కృతజ్ఞత, విశ్వాసము, ప్రేమ, ఆప్యాయతలు అనేవి సొంత ఇంటి వాళ్ళ మీద ఉండవు. ఎక్కడో వాళ్ళు ఉంటే ఎక్కడో ఉండేవాళ్ళ మీద. అందుకే మనందరూ తెలిసి స్టోరీ తెలుసు. వాళ్ళ సొంత చెల్లిని అక్కడ ప్రేమించలేడు, కానీ పక్కింట్లో ఉన్న అమ్మాయిని చాలా బాగా ప్రేమిస్తాడు. అంటే ఎందుకు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే, అక్కడ యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగుల్ని ఊరు బయట ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు. ఆయనతో మాట్లాడితే వెంటనే వాళ్ళకి స్వస్థత కలిగింది. లూకాసు వార్త 17వ అధ్యాయం తీసుకోండి. అంటే వీళ్ళందరూ కూడా 10 మంది యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. 11వ వచనం చూసినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచుండగా సమరయ గలిలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, నన్ను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచబడునని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. ఏం జరిగింది? వారు వెళ్తుంటే శుద్ధులైపోయి, అంటే వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? వాళ్ళు 10 మందిలో ఒకరికి స్వస్థత వస్తుంది వెంటనే గ్రహించాడు వాడు. ఆయన మొరపెట్టుకున్నారు కదా. ఏమని మొరపెట్టుకున్నారు? ఏమని మొరపెట్టుకున్నారు వాళ్ళు? యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. వారిని చూసి, వాళ్ళందరూ కూడా ఆయన చూసి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారు. వారి కేకలు విని వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు? ఆయన చెప్తున్నప్పుడు, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నాడు. మీకు స్వస్థత ఇస్తానని చెప్పలేదండి, మీరు వెళ్ళి యాజకులకు కనపడమన్నాడు. అంటే మళ్ళీ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. కానా విందులో కూడా యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? మరిపు గారు వెళ్ళి, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందంటే, అమ్మా అది నీకేమి నాకు.
తర్వాత ఆమె ఏమంది? ఆయన చెప్పినట్లు. మరి ఇప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? వెళ్ళి ఆ యొక్క నీటిని, ఆ యొక్క కడవని నీటితో నింపమన్నారు. ఆ నీటిని తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తే ఏమైంది? ద్రాక్షారసమైంది. అక్కడ చేసిన దానికి ఇక్కడ చేసిన రెండో ఒకటి. నీటిని తీసుకెళ్ళమంటే ద్రాక్షారసమైంది. మీరు వెళ్ళి యాజకులు అంటే దేవాలయంలో నుండి యాజకు కనపడమంటే స్వస్థ వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు కాబట్టి, స్వస్థపరిచాడు కాబట్టి వెళ్ళి యాజకుడికి చూపించమన్నాడు. ఆ యొక్క యాజకుడు ఏం చేయాలి? వీడికి కుష్ఠు రోగం నుంచి నయమైంది అని సర్టిఫికేట్ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన మిమ్మల్ని స్వస్థపరిచాను ఇలా ఆయన చెప్పండి అనలేదు. వెళ్ళి మీరు ఆయన కనపడండి. ఊరు బయట ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఊర్లో తీసుకొస్తారు. ఎలాంటి దేవాలయంలోకి వెళ్ళి ఆయన కనపడమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఊరు బయట ఉన్న వాళ్ళని ఊర్లో తీసుకొచ్చేవాడు యేసు ప్రభువు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. ఊరు బయటే ఉన్నారు చాలా మంది. హాస్పిటల్ వెళ్ళడానికి కూడా సౌకర్యం లేవు, ఎడ్యుకేషన్ సౌకర్యం లేదు, తినడానికి ఆహారం, ఉండడానికి ఇలాంటి ఇల్లు లేవు. మరి ఇలాంటి వారందరికీ కూడా అంబేద్కర్కి మంచి తెలివితేటలు ఇచ్చి దేవుడు ఏం చేశాడు? ఈ రోజున వాడుకున్నాడు. ఈ పేద ప్రజలందరూ కూడా బాగుపడడానికి రాజ్యాంగంలో ఒక చట్టం చేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అంటే ఈ సమయం ఊరు బయట వీళ్ళందరూ 10 మంది కూడా ఊరిలో తీసుకొచ్చి అంత గొప్ప దేవుడు అని మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రోజున మరి ఇరుకులో ప్రార్థన చేసినప్పుడు విశాల స్థలంలో మరి ఆమె స్వస్థతనిచ్చి ఉన్నాడు. మరి ఈ రోజున ఆ సమాధానం అనేది ఆమె గ్రహించింది కాబట్టి ఈ రోజున సాక్షిగా నిలబడింది. మరి ఈ రోజున 10 మందిలో ఒకరు గ్రహించారు కాబట్టి వెళుతూ ఉండగానే గ్రహించేశాడు. వెంటనే వెనక్కి వచ్చేసాడు. బాబు నాకు స్వస్థ వచ్చేసింది, అక్కడికి వెళ్ళబెట్టి ముందు ఈయన కదా స్వస్థ ఇచ్చింది, ఈయనకే కనపడాలని వెనక్కి తిరిగి వచ్చాడండి. మిగిలిన అందరూ కూడా ఏమైపోయారు? అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా అన్నారు. అంటే 10 మందికి స్వస్థత రాలేదా అని అడిగారు. ఆ యొక్క 9 ఎక్కడ అని వాళ్ళు ప్రశ్నించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మందిలో 9 మంది ఆయన చేసినటువంటి కార్యాన్ని మర్చిపోయి ఒకడు అన్యుడిగా ఉన్నటువంటి వాడు తిరిగి వచ్చి ఆయన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన ప్రదర్శించి ఉన్నాడు. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో యేసుప్రభువు వాక్యం. ఈ రోజున ప్రియమైన అంటే ప్రతి ఒక్క విషయానికి దేవుడికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ నాకు కోట్లు ఇస్తేనే